సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. నమస్కారం. సనాతనం తెలుగు ఛానల్కు స్వాగతం. మీరందరూ సిరి సంపదలతో ఆనందంతో ఉండాలని కోరుకుంటూ, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై నిరంతరం ఉండాలంటే శుక్రవారం చేయవలసినటువంటి కొన్ని సులభమైనటువంటి పనుల గురించి తెలుసుకుందాం. శుక్రవారం ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఇంటిని శుభ్రం చేయండి. ముఖ్యంగా గుమ్మాన్ని, పూజ గదిని శుభ్రంగా ఉంచండి. మురికిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదని నమ్ముతాం. పాత సామాన్లు, పనికిరాని వస్తువులను తీసేయండి. తలారా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోండి. గుమ్మానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఇది శుభానికి సంకేతం. అలాగే కొద్దిగా పసుపు కలిపినటువంటి నీటిని ఇంటి ముందు చల్లటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇది చాలా శుభప్రదం. కుదరని పక్షంలో నువ్వుల నూనెను వాడండి. లక్ష్మీదేవికి వెలుగు అంటే చాలా ఇష్టం. ఆమె సాక్షాత్తు జ్ఞానస్వరూపమైనటువంటి దివ్యజ్యోతి. దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తామర పువ్వులు లేదా ఎర్రటి రంగు పువ్వులను ఆమె చిత్రపటానికి సమర్పించండి. ధూపం వేసి పంచోపచార పూజ చేయండి. లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం లేదా పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా అందరికీ పంచండి. లక్ష్మీదేవి మంత్రరాజమైనటువంటి ఓం శ్రీం మహాలక్ష్మీ నమః 9 సార్లు లేదా 11 సార్లు, వీలైతే 21 సార్లు, ఇంకా వీలైతే 108 సార్లు భక్తితో జపించండి. శుక్రవారం దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. పేదవారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవంగా చూడడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీ ఇల్లు లక్ష్మీదేవికి నిలయంగా మారుతుంది. ఇంట్లో శాంతి, సంతోషం, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలతో అతి సామాన్యులు సైతం అమ్మ కృపకు పాత్రలవుతారు. మీ అందరికీ సర్వకాల సర్వావస్థల యందు అమ్మ అండగా ఉండాలని కోరుకుంటూ అమ్మకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.